హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. తెలుగుదేశం నాయకులకి, గౌరవనీయులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం అభిమానులకి శుభోదయం. మన ప్రాంతంలో డిపిఆర్ వస్తుంది హైవేలకు సంబంధించి. ఈ సందర్భంగా నా వాయిస్ని నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇది మంచిగా ధర్మంగా రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అసలు ఏమి అర్హత ఉండదని పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు రాయలసీమలో. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఈ పెద్ద పెద్ద రోడ్లు చూసినప్పుడు 100 కిలోమీటర్ల రోడ్డు వేశారు. సో 200 అడుగుల రోడ్డు, కనీసం 200 మంది అన్నా పనిచేసే ఒక ఫ్యాక్టరీ అన్నా తెచ్చారా మదనపల్లి నుంచి బాక్రాపేట వరకు? భవిష్యత్తులో ఇంకా కూడా వేస్తారనుకోండి. కనీసం 200 మంది పనిచేసే ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ, లేదా ఒక జాతీయ స్థాయి సంస్థ కానీ, లేదంటే అంతర్జాతీయ సంస్థలు కానీ ఏమన్నా తీసుకొచ్చారా? నాకు ఎలా ఉందంటే, ఈ రోడ్లు చూస్తూ ఉంటే, మీరు మీ పిల్లలు లగ్జరీ కార్లు కొన్నారు, మీకు సంబంధించిన వాళ్ళు, పాలకులకు సంబంధించిన వాళ్ళు లగ్జరీ కార్లు కొన్నారు. అవి విశాలంగా తిరగడానికి రోడ్లు కావాలి, స్పీడ్గా తిరగడానికి రోడ్లు కావాలి. అందుకోసం రోడ్లు వేస్తున్నారు. రెండోది, టోల్ గేట్లు వసూలు చేసుకోవడానికి. ఈ 2 కారణాలతో మాత్రమే రోడ్లు విస్తరణ జరుగుతుంది రాయలసీమలో అనడానికి ఎటువంటి అనాలోచన లేదు. పూర్తిగా ఆలోచించే చెప్తున్నాను. ఈ 2 పనులు చెప్తే ఇంకేమన్నా జరుగుతున్నాయా? 150 రూపాయలు, 160 రూపాయలు, 15-25 రూపాయలు ఉన్న టోల్ గేట్లు ఒకేసారి 150 రూపాయలు, 160 రూపాయలు అయ్యాయి. లేదంటే ఒక బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు. మీరు ఏరియాలో టోల్ గేట్లు కనుక పెట్టనివ్వకపోతే మీ ఏరియాలో రోడ్లు ఉండవు అని. ఒక కారు కొనాలంటే, వైట్ బోర్డు కారు 10 లక్షల కారు కొనాలంటే 20 లక్షల దాకా దానికి సంబంధించిన ట్యాక్స్లు ఏవేవో పే చేసుకోవాలి. అదంతా గాలికి పోతుంది. రోడ్ ట్యాక్స్ గాలికి పోతుంది. చివరకు రోడ్లు కావాలంటే టోల్ ట్యాక్స్లు కావాలన్నమాట. అలా తయారయ్యాయి. ఇదొక రీజన్. మీకు ఉన్న విశాలమైన కార్లు తిరగడానికి మాత్రమే ఈ రోడ్లు విస్తరిస్తూ ఉన్నారు. 200 అడుగులు రోడ్డు ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. నాది కూడా హైవే కంటి పెట్టుకొని ఉంది. ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. కాకపోతే అర్హత ఏంటి? 20 ఏండ్లుగా అందరినీ ఒక కాలువ చేయలేదు. నల్లారి కుటుంబం కూడా దీనికోసం ఎంతగానో ప్రయత్నించింది, అవ్వలేదు. అందరినీ ఒక కాలువ చేయండి. 80 అడుగులు రోడ్డు ఇవ్వడానికి ఇప్పుడు నాకు సంతోషం. దిస్ ఈజ్ ద ఫస్ట్ వాయిస్. ఇంకో 20 అడుగులు రోడ్డు ఇస్తాను. 100 అడుగులు రోడ్డు అవుతుంది. అందరినీ ఒక కాలువలు పూర్తి చేయండి. నీళ్ళు వస్తే ఒక అభివృద్ధి వస్తుందని ఆశిస్తాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మన మదనపల్లి డివిజన్కి రావాల్సిన అంద్రినివాను కుప్పానికి తీసుకెళ్ళిపోయారు. ఆ డిపిఆర్ మార్చేశాడు అప్పుడు అంద్రినివాకు సంబంధించింది. ఒకవేళ అదే కనుక మదనపల్లి డివిజన్కి వచ్చింటే 4-5 నియోజకవర్గాలకు అంద్రినివా కాలువ పనులు అయ్యేటివి. అడవిపల్లి ప్రాజెక్టు వరకు అయింటే ఇటు తిరుపతికి, చంద్రగిరికి కూడా నీళ్ళు వచ్చేటివి అన్నమాట. సో ఇదంతా పోయింది. ఇంకెప్పుడు అంద్రినివా పూర్తి అవుతుందో తెలియడం లేదు. ఇది ఒక రాజకీయ కూడైపోయింది. సో ఒకవేళ అంద్రినివా పూర్తి అయితే మన 80 అడుగుల రోడ్డును 100 అడుగులు ఇవ్వడానికి నాకు చాలా సంతోషం. ఇది ఒకటి. 200 అడుగుల వరకు రోడ్డు ఇవ్వడానికి ఏమేం కావాలో నేను చెప్తా వస్తాను, వినండి. మీకు ధర్మమే అర్హతగా రోడ్డు విస్తరణ జరగాలన్నదే నా కోరిక. ధర్మమే అర్హతగా రోడ్డు విస్తరణ 200 అడుగుల రోడ్డు వరకు విస్తరించాలన్నది నా కోరిక. రెండోది, నువ్వు విమాన విడిభాగాల సంస్థ మన రాయలసీమకు అసైన్ అయింది. ఎందుకు కుప్పంలో పెట్టాలి? కుప్పంలో పెట్టడం వలన అక్కడున్న ఒక్క నియోజకవర్గం ప్రజలు, లేదంటే ఆడున్న కొందరు తమిళియన్స్ మాత్రమే ఉపయోగపడతారు. అదే కనుక నువ్వు రాయచూటికి జిల్లా లేకుండా చేసావు చంద్రబాబు నాయుడు. సో అదేదో రాయచూటి డివిజన్లో పెట్టావంటే చాలా హ్యాపీగా ఉంటుంది. రాయచూటికి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సో నేనైతే మొదటి నుంచి కూడా చెప్తున్నా, విమాన విడిభాగాల సంస్థ జాతీయ స్థాయి సంస్థ. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, రామ్మోహన్ నాయుడు గారిని అడుగుతున్నాను, ఇది రాయచూటి డివిజన్లో పెట్టండి. ఇంకో 20 అడుగులు రోడ్డు ఇస్తాను. 120 అడుగులు రోడ్డు అవని చాలా సంతోషం, చాలా హ్యాపీ. ఇంకోటి, లోకేష్ బాబు గారు కావచ్చు, లేదా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రాజకీయ వారసులు ఎవరైనా కావచ్చు, మీకు మంచి మంచి రాజకీయ వారసులుగా మీరు వస్తూ ఉన్నారు. మంచి మంచి టెక్నాలజీని కూడా అందిపుచ్చుకుంటున్నాము. నేను ఒక టెక్నాలజీ చెప్తాను, ఆల్రెడీ వచ్చేసిన టెక్నాలజీ.
ఆల్రెడీ ఇస్రోకి కూడా చాలా గర్వంగా ఉంటుంది. మేము 100 శాటిలైట్లు పంపించేసాం. చాలా హ్యాపీగా ఉంటుంది వినడానికి కూడా. ఒక చిన్న శాటిలైట్ సర్వే కింద పెట్టండి. వాగులు, వంకలు, చెరువులు, కొండలు, గుట్టలు అన్నీ కూడా శాటిలైట్ సర్వే కింద పెట్టండి. ఆల్రెడీ యాప్ టెక్నాలజీ వచ్చి కూడా 10 ఏళ్ళు పోయినాయింది. ఇదిగో పక్షులు కూడా మద్దతునిస్తున్నాయి బాగా అరుస్తూ. ఇవ్వండి, యాప్ టెక్నాలజీ కింద, శాటిలైట్ టెక్నాలజీ కింద వాగులు, వంకలు, కొండలు, కోనలు అన్నీ పెట్టండి. ఇంకో 20 అడుగులు రోడ్డు విస్తరించడానికి 140 అడుగులు రోడ్డు అవని లోకేష్ బాబు గారు మీరే చెప్తున్నారు కదా. నేను ప్రపంచంలో ఉన్న ఎక్కడెక్కడో క్వాంటమ్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ ఆల్రెడీ వచ్చేసిన టెక్నాలజీలన్నా పెట్టండి. శాటిలైట్ టెక్నాలజీ, యాప్ టెక్నాలజీ. సో ఇవ్వండి, ఏ భూమిలో నిలబడుకుంటే అది అసైన్డ్ భూమా, డికేటీ భూమా, కొండలా, గుట్టలా, అక్కడ ఇల్లు కట్టుకోవచ్చా లేదా అన్నది క్లియర్గా తెలిసేలా రెవెన్యూ వాళ్ళకు నాలెడ్జ్ వచ్చేలాగా మంచిగా ఈ టెక్నాలజీని ఇవ్వండి. రాయలసీమ బాగుంటుంది. ఆల్రెడీ మీ రాజకీయ వారసులకి ఇవన్నీ ప్రకృతి భయపడుతుంది. గడ్డి కూడా బీక్కుండానే అందరినీ నిధులు వాడుకున్నారన్నది పెద్దిరెడ్డి మీద కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణ ఎలక్షన్ టైంలో. అది ఏమైందో తెలీదు. దాదాపు 400 కోట్ల దాకా పోయాయి, కానీ కందిరిని కాలువల పనులు మాత్రం పూర్తవ్వలేదు. ఇంకా రెండోది, ఇంకా బీజేపీ మేము ఈ దేశాన్ని ఉద్ధరించేసాం, ఈ రిజర్వేషన్లు తెచ్చాం, ఆ రిజర్వేషన్లు తెచ్చాం అంటున్నారు. నేను ఒక రిజర్వేషన్ చెప్తాను, ఆ రిజర్వేషన్ మీ వల్ల అవుతుందేమో ట్రై చేయండి. నేను 2009లో ఎంపీగా పోటీ చేయాలనుకున్నప్పుడు అనుకున్నాను, ఒక ఎమ్మెల్యే కావాలంటే రాష్ట్రంలో ఎవరో ఒకరు ఓటు వేస్తే సరిపోతుంది కదా, ఎందుకు ఒక నియోజకవర్గం ప్రజలు మాత్రమే ఓటు వేయాలా? ఓకే, నియోజకవర్గం తరఫున ఒక ప్రతినిధి కావాలా? అలాగే అన్ అండ్ యావరేజ్గా కూడా ఓట్లు వస్తే వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అవ్వచ్చు కదా. ఆన్లైన్ టెక్నాలజీ వచ్చింది. ఆన్లైన్ రహస్య ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టండి. అక్కడ ఎవరికైనా అన్ అండ్ యావరేజ్గా ఎమ్మెల్యే ఓట్లు వస్తే, ఉదాహరణకు రాజేష్ మహాసేన కానీ, మందకృష్ణ వారికి కానీ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. కానీ ఏదో ఒక రాజకీయ పార్టీతో కలిస్తే తప్ప వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా కాలేరు. మీకు రాజకీయ వారసులు ఉన్నారు, ఓసీల కుటుంబాలకి. వాళ్ళకి రాజకీయ సామ్రాజ్యాలు ఉన్నాయి పక్కపక్క రాష్ట్రాల్లో, పక్కపక్క దేశాలలో. ఈ రిజర్వేషన్ తీసుకురండి. అన్ అండ్ యావరేజ్ ఓట్లతో ఎమ్మెల్యేల వల్ల, ఎంపీల వల్ల. ఇప్పుడు మీకు కూడా ఎంతోమంది మీ నియోజకవర్గంలోనే కాకుండా వేరే నియోజకవర్గాల్లో కూడా ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు మీకు ఓటు వేయించేమో. మాకు సాధారణ ఓటు కంటే కూడా ఆన్లైన్ ఓటింగ్ వేసుకుంటాం అబ్బా. ఆన్లైన్ ఓటింగ్ తీసేసి సాధారణ ఓటింగ్ పెట్టుకోండి. సాధారణ ఓట్లతో మిగిలిన నియోజకవర్గం ఎమ్మెల్యేలు చేసుకోండి. ఆన్లైన్ ఓట్లతోనే 200 మంది కనుక ఎమ్మెల్యేలు అయితే ఇంకా అక్కడ సాధారణ ఓటింగ్ నిలిపేసేయండి. ఇది చేయండి. రాష్ట్రం మొత్తం విలువలు తెలిసిన, నాలెడ్జ్ తెలిసిన ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీలు కూడా ఇలాంటి ఓటింగ్ విధానం వస్తే అలాంటి ఎంపీలు డెవలప్ అవుతారు. ఇంకో 20 అడుగులు ఇస్తాను, 160 అడుగులు రోడ్డు అవని. సంతోషమే కదా, 160 అడుగులు రోడ్డు. ఇంకా అమిత్ షా గారు, ఇంక వాడెవడో ఎంపీ కూడా ఒకడు ఉన్నాడు, మట్టిలో కలిపేసాం నక్సలైట్లని అన్నాలని అంటున్నాడు. చాలా సంతోషం. వాళ్ళు నక్సలైట్లు కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళు మన భారతీయులు. వాళ్ళు కొన్ని విలువల కోసం యుద్ధం చేశారు. వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. అమిత్ షా గారికి కూడా చెప్తున్నా, ఉద్యోగాలలో విద్యలో 50% రిజర్వేషన్లు ఉన్నాయి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు. ఎందుకుండవు? చట్టసభల్లోనూ 50% రిజర్వేషన్లు ఇవ్వండి వాళ్ళకి. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఒక కులం చేతుల్లోనే ఆధిపత్యం నడుస్తుంది. వాళ్ళకేమో ఇక్కడ గనులు, నిధులు బెంగళూరు తప్ప వేరేటి అభివృద్ధి గురించి అంతగా ఆలోచన లేదు. పక్క రాష్ట్రం లేకపోతే తమిళనాడులో ప్రతి 5 కిలోమీటర్లకు 10 కిలోమీటర్లకు ఏదో ఒక చిన్న ఫ్యాక్టరీనో ఇండస్ట్రీనో వస్తుంది. రాయలసీమలో ఎందుకు లేకుండా పోయింది? రాయలసీమ కూడంతా బెంగళూరుకి పోయింది. బెంగళూరు పట్టక, డైజెస్ట్ కాక చివరికి ట్రాఫిక్ జాములతో అల్లాడుతుంది. దానికి వన్ ఆఫ్ ద రీజన్ మా రాయలసీమ నాయకులే. ఇక్కడ చేయాల్సిన కాస్త కూస్త డెవలప్మెంట్ కూడా అక్కడ జరుగుతూ ఉంటే వాళ్ళ ఆర్థిక సామ్రాజ్యాలను అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. నేను అమిత్ షా గారిని అడుగుతున్నాను, ఒక డెడ్ లైన్ పెట్టుకోండి, నెక్స్ట్ మార్చ్ 31 వరకైనా 50% చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వండి బీసీ, ఎస్సీ, ఎస్టీలకి. అలాగే ఎంతో కాలంగా మైండ్తోనే శాస్త్రాలను, అనేక విజ్ఞానాలను బ్రాహ్మణులు, వైశ్యులు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు కొన్ని వేల సంవత్సరాలుగా. వాళ్ళకు కూడా 1% రిజర్వేషన్ ఇవ్వండి. స్పోర్ట్స్ వాళ్ళకు కూడా చట్టసభల్లో 1% రిజర్వేషన్ ఇవ్వండి. ఆర్మీ వాళ్ళకు కూడా 1% రిజర్వేషన్ ఇవ్వండి.
ఇవన్నీ నేను 2009లో ఎంపీగా పోటీ చేయాలనుకున్నప్పుడు రాసుకున్నవి. మీ విజ్ఞానాన్ని మీ విలువలకి ఇస్తున్నా. ఇంకో 20 అడుగులు రోడ్డు విస్తరించండి. ఎంత అవుతుంది? 180 అడుగులు రోడ్డు అవుతుంది కదా. మాకు అప్పుడు ఒక నమ్మకం వస్తుంది, రాయలసీమ అభివృద్ధి చెందుతుంది అని. నువ్వు రోడ్లు వేసేసి టోల్ గేట్లు వసూలు చేసుకుంటా, మీ పిల్లోళ్ళు విశాలమైన రోడ్లలో, మీ రాజకీయ సంబంధాలు ఉండేటోళ్ళు విశాలమైన రోడ్లలో వేగంగా ప్రయాణించుకుంటా అంటే అభివృద్ధి జరిగిపోదు. రాయలసీమ అభివృద్ధికి ఇవి కావాలా, ఇవి తీసుకురండి. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు 20 మీటర్ల రోడ్డు కలెక్ట్ చేసుకున్నారు, కానీ కేవలం 3 మీటర్ల రోడ్డునే వాడుకున్నారు. 3 మీటర్ల రోడ్డు కోసం 20 మీటర్ల వ్యవసాయ భూములన్నీ ఆక్యుపై చేశారు. చివరకు బ్రిటిష్ రవి అస్తమించని సామ్రాజ్యవాద దేశం ఏమైంది? నాశనమైంది. రోడ్లు విస్తరించడానికి కావలసింది వాజ్పేయి, అద్వానీ గారు చెప్పినట్లు భాగ్యరేఖలుగా మార్చాలి. అది ధర్మమైన అర్హత. అంతేగాని అధికారం ఉంది కదా అని రోడ్లు ఎట్లా పడితే అట్లా విస్తరించకూడదు. డిపిఆర్ త్వరలో రాబోతుంది. కొంచెం బాధ్యతగా ధర్మంగా ఆలోచించండి. పీలేరుకు ఒక న్యాయం, కలగడకు ఒక న్యాయం కాదు. ముందు 4 వేస్ వేయండి, 80 ఫీట్స్ 4 వేస్ వేయండి. తర్వాత బైపాస్ ఆలోచించండి. సో మంగళపల్లి మిట్ నుంచి ఈతమాన వడ్డిపల్లి వరకు ఒక మంచి బైపాస్ చేయొచ్చు, స్ట్రైట్ రోడ్డు చేయొచ్చు. భారతదేశాన్ని, రోడ్లని భాగ్యరేఖలుగా మార్చండి. ఇది వాజ్పేయి గారి మాట, అద్వానీ గారి మాట. మీరు ఏం చేస్తున్నారు? టోల్గేట్ రోడ్లుగా మారుస్తున్నారు. భారతదేశాన్ని ఆర్థిక, అధికార, రాజకీయ ఉగ్రవాద దేశంగా మార్చొద్దండి. మాలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఏదో భగవంతుని మీద ధ్యానం చేసుకుంటూ ఉంటారన్నమాట. అలా మారిపోతే భారతదేశం ఇంకేం చేయలేం. ఏమన్నా చేద్దాం అనుకుంటే మీరు కూడా మట్టిలో కలిపేస్తారు. ఆల్రెడీ ఒక ఎంపీ ప్రసంగమే అలా ఉందన్నమాట. సో ఆలోచన విధానాలు మార్చుకోండి. మీరు మీకెంత ధర్మమో అంత రోడ్డు మాత్రం విస్తరించాలని నేను కోరుకుంటున్నాను. ధర్మో రక్షితి రక్షితః. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.